సో, ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్‌లు ఎవరైనా మాకు డబ్బు పెడతాము, మేము సినిమా తీయండి అనుకున్నప్పుడు, వాళ్ళకి వద్దు లాసులొస్తాయి, లేకుంటే సినిమా గురించి మీకు తెలీదు అనుకున్నప్పుడు, మీరు ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పటికి కూడా, ఒక సినిమా స్టార్ట్ చేసిన తర్వాత, ప్రొడ్యూసర్ చేసిన తప్పు వల్ల మీరే మొత్తం ఇన్వాల్వ్ అవ్వాల్సొచ్చింది. మీకున్నటువంటి ఆస్తులు కూడా దానికోసం పెట్టుకోవాల్సొచ్చింది. అవునవును. డెఫినెట్ నేను ఏం సంపాదించి పోగొట్టుకున్నా. హ్మ్. మా మిసెస్‌ది కూడా కొంత పోగొట్టాను. అది తప్పదు. అంటే మనం ప్రిపేర్ అయ్యి అంటే మనకు మిజరబుల్ అవ్వలేదు కాబట్టి, రోడ్డు మీదకి రాలేదు కాబట్టి హ్మ్. పర్వాలేదు. బట్ పిల్లలకు ఉండేది కదా అనే ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది హ్మ్. పిల్లలకి. అప్పుడు నేను అమ్మినయి ఒక 2,00,00,000 ఆస్తి అనుకోండి. హ్మ్. ఇప్పుడు అవి 7,00,00,000 ఆస్తి అయిందయ్యి. అది అరే పిల్లలు చూసినప్పుడు అరే వీళ్ళకి ఉండును కదా అనిపిస్తుంది. ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. హ్మ్. కాకపోతే ఆ సినిమా చెయ్యాలి. చాలామంది దీని మీద డిపెండ్ అయ్యున్నారు. అదే కదా! అంటే యాక్చువల్‌గా అది సంధియుగం ఉంటుంది చూసారా అలా జరిగింది దానికి. కరెక్ట్‌గా మనం కంప్లీట్ అయ్యేటప్పటికి శాటిలైట్ బిజినెస్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. హ్మ్. ఎందుకంటే సన్ నెట్వర్క్లో 300 crores ఎంతో స్కామ్ జరిగి ఆఫ్ చేశారు. ఓకే. వాళ్ళొక్కళ్ళే ఏ సినిమా అయినా సరే ఆ సినిమాకి తగ్గట్టుగా వాళ్ళు ఆ శాటిలైట్ రైట్స్ తీసుకునేవాళ్ళు. హ్మ్. ఓ 10 లక్షలు పెట్టి తీసిన సినిమా కూడా ఆ రోజుల్లో ఒక 5 లక్షలు 6 లక్షలు దానికి ఒక వాల్యూ కట్టి కొనేవాళ్ళు. ఒక్కొక్క కొంచెం మినిమమ్ గ్యారంటీ అయినా మా ఉంటుంది. సినిమాకి ఆ లెక్క ప్రకారం ఒక 1.5 crore రావాలి మా సినిమాకి దానికి. యాహ్! అది కరెక్ట్గా మిస్ అయింది. సో మనకున్న పొటెన్షియాలిటీకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా మాది. సో అది కొంత ఇబ్బంది అయింది. సో అమ్మాల్సి వచ్చింది. మేము కొనుక్కున్నాయి ఒక ఇల్లు అమ్మాము, 2 ఎకరాల పొలం అమ్మాము, అలాగ అమ్మి క్లియర్ చేయాల్సి వచ్చింది. హ్మ్. అలా యాహ్! సో, అదొక బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ చాలా అయితే బ్యాడ్ ఉంటాయి ఎక్స్పీరియన్స్. అసలు. నిజంగా ఒక 5 years ఇబ్బంది పెట్టింది అది. ఓకే. 5 years రికవర్ అవ్వడానికి. హ్మ్. అంటే అది మళ్ళీ మామూలు పొజిషన్ రావటానికి. హ్మ్. అది ఆ టైంలోనే పిల్లలు ఎదుగుతున్న టైం అనమాట. వాళ్ళకి మా మిస్సెస్ ఫీడ్బ్యాక్ ఇచ్చేది. ఇగో అనవసరమైన ఖర్చులు అయ్యి అడగండి నాన్నని, మనం లాస్ అయ్యాం అంటే పాపం ఏదో అడగాలన్నా కూడా ఎస్టేట్ చేసేవారు. అవన్నీ కొంచెం మన బాధగా అనిపిస్తాయి. తెలుగులో మీరు సినిమాలు తీస్తున్నప్పుడే కన్నడ సినిమా తీశారు. అందులో ఇక్కడ 'గుడుంబా శంకర్' ఒక సూపర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'. అక్కడ కూడా 'పునీత్ రాజ్‌కుమార్' పవర్ స్టారే. ఇక్కడ పవర్ పవర్ స్టార్, స్టార్. అక్కడ పవర్ స్టార్. ఎగ్జాక్ట్‌లీ. ఇద్దరు పవర్ స్టార్‌లని బ్యాక్ టు బ్యాక్ తీయడం అనేది. ఏంటి ఆ ఎక్స్‌పీరియన్స్ అసలు ఎలా అనిపించింది? గుడుంబ శంకర్ స్టార్టింగ్ అప్పటి నుంచే పునీత్ సారీ చాలా పెద్ద లోటు నాకు అతను వెళ్ళిపోవడం ఎంఎస్ వల్ల. అవటం. ఎవరు అందరికీ షాకే మాకు. అంత అంత లవ్లీ కిడ్. హ్మ్. ఇంక బ్రదర్ అంటే అంతే. డైరెక్టర్లు ఆర్టిస్ట్. డైరెక్టర్లు ఏం చెప్తే అది చేస్తాడు. అంత లవ్ చేస్తారు ఫ్యామిలీ డైరెక్టర్లు నాడు. సో నిజంగా షాకింగ్ అప్పుడు నిజంగా. శ్రీహరి, పునీత్ రాజ్కుమార్ నేను చేసిన హీరోల్లో కోల్పోవడం అనేది ఇప్పటికీ చాలా తీరని లోటు అది నాకు. సో ఈ గుడుంబా శంకర్ చేసేటప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది. హ్మ్. ఒక కెమెరా అసిస్టెంట్ ఒక అతను, సార్ పునీత్ గారు మీరు సినిమా చేయమని అడుగుతున్నారు సార్ కన్నడలో అని. హ్మ్. అప్పటికే స్టార్ అయిపోయాడు, థర్డ్ ఫిలిం జరుగుతుంది అప్పుడు. నన్ను ఎంత అడుగుతాడు, లేదు సార్ మీరు గంగావతి అని తెలుసు, మీది కన్నడ వచ్చని తెలుసు అని అడిగితే సరే మాట్లాడతా. ఇంకా అతను చాలా వినయంగా సార్ మీరు చేయాలి సార్ కన్నడలో నాతో సినిమా చేయాలని. ఇంతలా అడుగుతున్నాడు ఏంటి, సరే ఎక్కడ ఉన్నావంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను, ఆంధ్ర వాళ్ళ కన్నడ వెర్షన్ జరుగుతుంది అప్పుడు కేఎస్ రామారావు గారే దానికి ప్రొడ్యూసర్, హ్మ్. మా ప్రొడ్యూసర్ ఆయన ఫస్ట్ సినిమాకి. సో ఆఫీస్కి వస్తాను సార్ అంటే నువ్వు వద్దులే ఆఫీస్కి, గెస్ట్ హౌస్ మా ప్రొడ్యూసరే ఆ గెస్ట్ హౌస్ నేనే వస్తాను కదా, నేను వెళ్ళాను. వెళ్తే చాలా మామూలు కదా, రాగానే కాళ్ళదండం పెట్టుకోవటం ఇవన్నీ అతను ఓహో! అయ్యో ఇంత ఇలా ఉన్నాడు, ఇంత అఫెక్షనేట్గా ఉన్నాడు, ఇంత వినయంగా ఉన్నాడని. డెఫినెట్గా చేద్దాం నువ్వు కోరుకుంటున్నావు కదా, కాకపోతే నేనే చేస్తాను ఓన్ ప్రొడక్షన్ అని అడిగా. మీరే చేయండి సార్, మీకే ఓన్ ప్రొడక్షన్ కూడా మీకే ఇస్తున్నాం అన్నాడు. అలా మా ఫ్రెండ్ చందు అని హ్మ్. ఎస్ఆర్ అకాడమీ వరంగల్, అతను నేను కలిసి ఆ సినిమా ప్రొడ్యూస్ చేసాం. ఓకే. నేను అతను కలిపి. సో అతను మీరు ఇక్కడే ఉండిపోండి సార్, సంవత్సరానికి ఒక సినిమా చేద్దాం అనేవాడు. నాకేంటంటే కన్నడ ఇండస్ట్రీ అప్పుడు చాలా చిన్న స్పాన్ ఉండేది అక్కడ, బిజినెస్ కానీ లిమిటెడ్ స్కోప్ లిమిటెడ్ అనిపించింది. స్కోప్ ఉండేది. సో తెలుగులో చేయాలని మళ్ళీ తెలుగుకు రావటం. తెలుగు వస్తే అప్పుడే ఎంఎస్ రాజు గారి సినిమా అనుకున్నాం, రకరకాలుగా అది మారింది. ఆయనతోటి ఇష్యూ కూడా రావటం వల్ల. తర్వాత మళ్ళీ కన్నడ సినిమా ఆర్యా 2 జగడం చేశారు కదా, వాళ్ళ అబ్బాయిని కన్నడలో ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పి పునీత్ రికమెండ్ చేస్తే నన్ను అడిగారు, హ్మ్. వీరశంకర్ని పెట్టుకోండి ఆయన బాగా పర్ఫామ్ చేస్తాడంటే. మళ్ళీ నన్ను అడిగారు. వాళ్ళేంటి
సుకుమార్తో సినిమా చేశారు, వైట్లసీన్తో చేశారు. నన్ను అడుగుతున్నారు, నేను కన్నడ మళ్ళీ చేయాలని అనిపించలే అప్పుడు. వాళ్ళు లేదల్లా పునీత్ ఫోన్ చేశాడు. పునీత్ చేస్తే అప్పుడు నేను ఒప్పుకొని, అది ఆడవరకు మళ్ళీ అర్థాలు వేరే. మెయిన్ రీజన్ ఏంటంటే రీమేక్ కదా, మళ్ళీ ఏం చేస్తామన్న ఫీలింగ్ ఉండేది. సో అప్పుడు అబ్బాయి చాలా సెన్సిబుల్, చాలా ఒబీడియంట్. ఆదిత్య అని వాళ్ళ అబ్బాయి హీరోగా ఉంటే అప్పుడు రమ్య హీరోయిన్, అక్కడ టాప్ స్టార్. అప్పుడు అది చేశాను. కాంగ్రెస్ లీడర్గా ఉన్నారు. కాంగ్రెస్ లీడర్ ఎంపీ అయ్యింది. అప్పుడు పెద్ద వండర్ వాళ్ళకి. నా షూటింగ్కి 8కి వచ్చేసేది, మిగతా వాళ్ళు 10 వెళ్ళేది కాదు. అంత నువ్వు వెళ్ళి ఏం చేస్తావు సాయంత్రం, తొందరగా చేస్తావు, సినిమా అయిపోద్ది కదా అని అలా అని కరెక్టే సార్ అని చేసేది. ప్రాక్టికల్గా చాలా మేము ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉన్నంత, మీరు ఫ్యామిలీ పర్సన్ సార్ అని చాలా ఎఫెక్షనేట్గా ఉండేది, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా.